Hello everyone, I am back with one more video, one more vlog. So it's me, Saujanya. సో ఎందుకు నేను ఛానల్ నేమ్ మీరు గమనించారో లేదో, ఫస్ట్ నా ఛానల్ పేరు వచ్చి ప్రియాంష్ స్టీల్స్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్రియాంష్ స్టోరీస్ అనమాట. అయితే రీసెంట్గా నాకు చాలామంది నాకు అడిగిన, అంటే నా నా సర్కిల్లోనే చాలామంది నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇవాళ పులిస్టాప్ పెడదాం అనుకుంటున్నాను. సో నేమ్ చేంజ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రియాంష్ స్టీల్స్ అంటే స్టోరీస్ కదా అండి. సో ప్రియాంష్ స్టోరీస్ అంటే ఏముంటాయి? ప్రియాంష్ ఏం తింటాడు, తను బాడీ ఆర్ స్కిన్ రొటీన్ ఏంటి, అండ్ తను డేలో ఎలా ఉంటాడు, అండ్ న్యూ మామీస్ అయితే ఎలా మేనేజ్ చేసుకుంటారు హౌస్ని అండ్ కుకింగ్ని ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? సో స్టోరీస్ అంటే ఇవే కదా. ఇప్పుడు చాలామందికి ఏంటంటే అసలు స్టోరీస్ ప్రియాంష్ గురించి అంటే, తను డైలీ చిన్న బాబు, తను డైలీ ఏం చేస్తాడు, 1 year బాబు, తను డైలీ రొటీన్ అంటే ఫుడ్ పెట్టడం. ఇదే మనం కంటిన్యూగా వ్లాగ్స్ తీసి పెట్టలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఫుడ్, రేపు ఒక ఫుడ్, జస్ట్ తనకి కుకింగ్ అయితే చేయాలి కదా కంపల్సరీ. సో నేను అది కూడా చూపించాను, అండ్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను వర్క్స్ అది కూడా చూపించాను. అండ్ చాలామంది న్యూ మామీస్ పిల్లల్ని పెట్టుకొని హౌస్ క్లీన్గా ఉంచలేము అనుకుంటారు. సో అది రాంగ్. సో నేను అది కూడా ప్రూవ్ చేయాలి అనుకున్నాను. సో అది కూడా నేను ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. కిచెన్ టూర్ ఎందుకు చేశాను అంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా పెట్టుకోవాలి, మన హౌస్ వచ్చి చాలా ఆర్గనైజ్డ్గా అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటే పిల్లలు కూడా లేచిన తర్వాత వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారనమాట. సో నాకైతే ఇలా అనిపిస్తుంది, నీట్గా ఉంటే వాళ్ళకి కూడా జెమ్స్ నుంచి అన్నిటి నుంచి దూరం ఉంటారు కదా, వాళ్ళు కూడా హెల్తీగా పెరుగుతారు. సో అన్న థాట్లో నేనేం చేస్తానంటే, నా హౌస్ క్లీనింగ్ ఎవ్రీ డే నేను హౌస్ క్లీనింగ్ అయితే ప్రాపర్గా చేస్తానన్నమాట. బాబు ఉన్నా సరే అది కూడా నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఫుల్ డౌట్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రియాంష్ స్టీల్స్ అనేది ఫస్ట్ నేను బాబు నేమ్ తోటి పెట్టిన ఛానల్ నేమ్. సో బాబు పేరుతో పెట్టాను. సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఈ నేమ్తో క్రియేట్ చేసిన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ హౌస్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను అని చెప్పి వాళ్ళ డౌట్స్ అనమాట. సరే, ఎందుకు చాలామందికి అర్థం కాదు. సో అందుకని నేనేం ఆలోచించాను, ఓకే నా నేమ్ తోటే ఈ ఛానల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇందులోనే బాబు వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటుంది, హౌస్ ఎలా పెట్టుకోవాలి ఉంటుంది, నా వర్క్స్ ఉంటాయి, అండ్ నేను ఏమైనా యాక్టివిటీస్ చేస్తే అవన్నీ ఇందులోనే పెడదాం కదా అన్న థాట్లో నేను ఈ నేమ్ క్రియేట్ చేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈరోజు యాక్చువల్లీ సండే. సో సండే స్పెషల్స్ ఏంటి అది కూడా కుకింగ్ వ్లాగ్ కూడా తీసాను అనమాట. సో అది కూడా నేను మీకు ఇప్పుడు పెట్టేస్తాను. సో బిఫోర్ కుకింగ్ నేను కొంచెం మీతో డిస్కషన్ పెట్టిన తర్వాత అండ్ మీ క్వశ్చన్స్కి మీ డౌట్స్కి నా ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత దెన్ నేను కుకింగ్ వ్లాగ్ కూడా యాడ్ చేస్తాను ఇదే వీడియోలో. సో మీరు అందరూ డెఫినెట్గా చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇన్ కేస్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ముందు చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు నా ఛానల్ పేరు ఏంటంటే, ఇట్స్ మీ సౌజన్య. అంటే నేను మీ అందరి కోసం నేను వ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి ఇట్స్ మీ సౌజన్య అనమాట. సో నాకు అలా అనిపించింది. సో ఈ ఛానల్ పేరు ఇలా పెడితే ఎలా ఉంటుంది అన్న ఒక థాట్లో పెట్టాను. సో మీరు కూడా కమెంట్ చేయండి, ఛానల్ పేరు ఎలా ఉంది నాకు చెప్పండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను కూడా మంచిగా చేయగలుగుతాను వీడియోస్ కూడా. సో ఇదండి నా ఇంట్రొడక్షన్. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను అనమాట. సో ఈ వీడియో తర్వాత డెఫినెట్గా నేను కుకింగ్ బ్లాగ్ కూడా ఇవాళ స్పెషల్గా టొమాటో పులావ్ చేశాను. సో టొమాటో పులావ్ ఎందుకు అంటే, ఇవాళ సండే. సో ఎవ్రీ సండే నాన్ వెజ్ తినడం రొటీనే కదా అండి. సో ఏమైనా ఇవాళ స్పెషల్గా చేద్దాం అనిపించింది, అందుకని కాజు అండ్ టొమాటోస్ వేసి పులావ్ చేశాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పులావ్ ఎలా చేశాను అండ్ మీకు ఎలా అనిపించింది అది కూడా కమెంట్ చేసేసేయండి గైస్. సో ఇప్పుడైతే నేను ఆ వ్లాగ్ ఇందులోనే యాడ్ చేస్తాను.